హే గైస్, రిపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏపీఐ యొక్క యాక్సెస్ టోకెన్ ఎలా జనరేట్ చేద్దామో చూద్దాం. fyers ఏపీఐ యొక్క యాక్సెస్ టోకెన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. సో ఆ యాక్సెస్ టోకెన్ జనరేట్ చేస్తేనే మనల్ని ఏపీఐ అలో చేస్తుంది అన్నమాట, మన డేటాని గెట్ చేసుకోవడానికి, మార్కెట్ డేటా అయినా కూడా. సో అయితే చూద్దాము ఇప్పుడు ఆ యాక్సెస్ టోకెన్ ఎలా జనరేట్ చేసుకోవాలో. ఫస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు అందరికీ కూడా ఏపీఐ కీస్ అంటే అప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. ఏపీఐ రిక్వెస్ట్ అనేది అప్రూవ్ అయిందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంటుందండి స్టేటస్ కింద అప్రూవ్డ్ అని కనిపిస్తుంటుంది. అండ్ మీకు సీక్రెట్ ఐడి, యాప్ ఐడి రెండు కూడా ఉంటాయి. ఓకే, సో వన్స్ ఇవి వచ్చేసాక ఇప్పుడు మనం ఏపీఐ కీస్ని యాక్సెస్ టోకెన్ ఎలా జనరేట్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో దానికంటే ముందు మనకి ఆథరైజేషన్ టోకెన్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాష్బోర్డ్లో నుంచి మీరు ఏపీఐ డాక్స్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ డాక్యుమెంటేషన్ ఏపీఐని ఎలా యూస్ చేసుకోవాలి దాని గురించి. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు పైథాన్ అయితే పైథాన్ మీద వాళ్ళు క్లియర్గా రాస్తుంటారు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలని. సో లేదు మనం రిక్వెస్ట్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు అనుకుంటే రెస్ట్ ఏపీఐ ఉంది. సో ఈ యాక్సెస్ అంటే హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఉంటాయి ఇక్కడ. సో ఇలా దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదర్ మీరు దీన్నైనా యూస్ చేసుకోవచ్చు లేదా దీన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పైథాన్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తారనమాట. సో ఆ మాడ్యూల్ నుంచి వాళ్ళు మనల్ని యాక్సెస్ చేసుకొని ఇస్తున్నారన్నమాట డేటాని. లేదు మాకు మాడ్యూల్స్ ఏం అవసరం లేదంటే మీరు రిక్వెస్ట్లు, ఓకే, హెచ్టిటిపి రిక్వెస్ట్ సెండ్ చేస్తూ మీరు డేటా అనేది గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏ మెథడ్ని అయినా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. మనం పైథాన్ మెథడ్ని యూస్ చేస్తున్నాం. సో రెస్ట్ ఏపీఐ మెథడ్స్ని కూడా యూస్ చేద్దాం. ఎందుకంటే పైథాన్లో ఇక్కడ ఒక మాడ్యూల్ క్రియేట్ చేసినప్పుడు సో ఈ మాడ్యూల్కి వాళ్ళు సపోర్ట్ ఇస్తే పర్లేదు, సపోర్ట్ ఇవ్వకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది ఈ మెథడే. కాకపోతే మీరు బెస్ట్గా అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ అట్లా డిజైన్ చేసుకునేటప్పుడు మీరు రెస్ట్నే కన్సిడర్ చేయండి. ఓకేనా. సో ఈ మాడ్యూల్ మనం రాయట్లేదు కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేబీ సమ్ టైమ్స్ ఎర్రర్స్ రావచ్చు మన పైథాన్ వర్షన్స్తో కూడా. వాళ్ళు సపోర్ట్ ఇచ్చినంత వరకు బాగానే ఉంటుంది, సపోర్ట్ ఇవ్వనప్పుడు ఇది మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా ఆ ఏపీఐకి మీరు రిక్వెస్ట్ సెండ్ చేసినట్లయితే మీకు ఈజీగా అనేది డేటా గెట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఎలాంటి మాడ్యూల్స్ మీద డిపెండ్ అవ్వము. ఇక్కడ వచ్చేసి మన రిక్వెస్ట్ మాడ్యూల్ ఒకటి అవసరం అవుతుంది రిక్వెస్ట్ సెండ్ చేయడానికి. అలాగే జేసన్ మన యాప్ ఐడిని, యూజర్ యాప్ సీక్రెట్ ఐడిని రెండింటిని సెండ్ చేయడానికి మనకి రిక్వెస్ట్ ఐడి అవసరం అవుతుంది. సో అలా కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం పైథాన్ గురించే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇది యాక్సెస్ చేయాలంటే మనకి ఇక్కడ ఒక లైబ్రరీ ఇచ్చారు కదా. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక సో మీ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ నాకు జేపీఎన్ ఎన్విరాన్మెంట్ ఉంది, లేదంటే మీరు మామూలుగానే యూస్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ fyers ఏపీఐ అంటే మీకు ఇన్స్టాల్ అయిపోద్ది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను దీన్ని. సో నాకు రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. ఓకే, మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఎలాంటి డిపెండెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక్కడ చూడండి రెస్పాన్సు, ఓకే, యాప్ సెషను, ఆథరైజేషను ఇవన్నీ ఉంది కదా. ఇక్కడ వరకు కాపీ చేసేయండి దీన్ని. ఓకే, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడికి రండి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను అక్కడ ఏమేమి చేంజెస్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఇది మనం చూసినట్లయితే ఇది ఇన్స్టాల్ అయిపోయిందని చెప్తుంది. ఓకే, నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇవి రెండు ఇలానే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీ యాప్ ఐడిని, ఇక్కడ వచ్చేసి మీ సీక్రెట్ ఐడిని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ కోడ్లో ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యువర్ యాప్ ఐడి, ఇక్కడ యువర్ సీక్రెట్ ఐడి. ఓకే, సో ఇవి రెండు మనకి ఎక్కడ దొరుకుతాయంటే మీరు ఏపీఐ డాష్బోర్డ్కి వెళ్ళేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి యాప్ ఐడి, సీక్రెట్ ఐడి. సో ఈ రెండింటిని మనం అక్కడ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. యాప్ ఐడిలో యాప్ ఐడి పెట్టాల్సి ఉంటుంది, సీక్రెట్ ఐడిలో సీక్రెట్ ఐడి పెట్టాల్సి ఉంటుంది. నేను కాపీ చేసుకుంటున్నానండి, మీరు కూడా సేమ్ అదే విధంగా అనేది పేస్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఇవి హైడ్ చేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి హైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ ప్లేస్లో అవి పెట్టుకోండి. ఓకేనా. ఓకే అండి, నేను ఇక్కడ హైడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ రెండు లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఏం లేదు, ప్రింట్ రెస్పాన్స్ అనివ్వండి. సో రెస్పాన్స్ మీరు ప్రింట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒక టోకెన్ వస్తుంది అన్నమాట, ఆథరైజేషన్ టోకెన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తామంటే pyapp.pyని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఇది ఒక జేసన్ ఫార్మేట్లో మనకి డేటాను సెండ్ చేస్తుంది. రిక్వెస్ట్ కోడ్ 200 అంటే సక్సెస్ అనండి. ఓకే, ఇక్కడ మనకి డేటా అనేది సెండ్ చేసింది. ఓకే, ఈ సెండ్ చేసిన దాంట్లో మీకు ఆథరైజేషన్ కోడ్ ఉందన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ మనం ఆథరైజేషన్ కోడ్ని యూస్ చేసుకున్న తర్వాతనే యాక్సెస్ టోకెన్ని జనరేట్ చేయగలం. ఫస్ట్ ఆథరైజేషన్ కోడ్ని మనం గెట్ చేసుకోవాలి. ఎలా గెట్ చేస్తామంటే ఇది జేసన్ ఫార్మేట్. సో సిమిలర్ టు డిక్షనరీ అనమాట. సో మనం ఈజీగానే యాక్సెస్ చేయొచ్చండి. సో ఇక్కడికి వచ్చేసి ఆఫ్ కోడ్ అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని పంపించాలి. కోడ్ అంటే 200 వస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి. రెస్పాన్స్ ఆఫ్ కోడ్ అంటే 200 అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి 200 ప్రింట్ అయింది. మనకి ఏది కావాలి? ఆథరైజేషన్ కోడ్ కావాలి. ఆథరైజేషన్ ఎక్కడ ఉంది? డేటా లోపల ఉంది. డేటా లోపల ఆథరైజేషన్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే డేటా
డేటా ఆఫ్ మరలా ఇక్కడ ఇంకొక కీని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఆ కీ ఏంటంటే ఈ ఆథరైజేషన్ కోడ్. దీన్ని కాపీ చేసుకోండి, కాపీ చేస్తున్నాను ఇక్కడ అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేసేస్తాం. ఓకే, పేస్ట్ చేసేస్తాము. ఇప్పుడు మనం కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కీ అనేది జనరేట్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు చూడండి మనకి ఓన్లీ ఆథరైజేషన్ కోడ్ మాత్రమే వచ్చిందనమాట. సో ఇలాగా మీరు రోజు జనరేట్ చేయాల్సి ఉంటుందండి. రోజు మీరు యాక్సెస్ టోకెన్ కోసం ఈ ఆథరైజేషన్ కోడ్ని జనరేట్ చేసుకుని తర్వాత ఆథరైజేషన్ కీని తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అప్పుడు దాని తర్వాత ఎప్పుడైతే మీ ఆథరైజేషన్ కీ జనరేట్ అవుతుందో యాక్సెస్ టోకెన్, అప్పుడు మాత్రం మీరు డేటాని గెట్ చేసుకోగలరు, ఆర్డర్స్ని ప్లేస్ చేయగలరు అనమాట. సో ఇప్పుడు మనకి ఆథరైజేషన్ కోడ్ అనేది దొరికింది. దీని ద్వారా మనం ఏమి చేయాల్సి ఉంటుందంటే యాక్సెస్ టోకెన్ని జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి జనరేట్ అయింది కదా. సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తే మనకి రోజు ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దీన్ని సింప్లిఫై చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఓకే అండి, ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు మనకి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తున్నారు అనమాట. ఇట్లా మనకి జనరేట్ అయిపోయింది, మనకు కూడా సేమ్ ఇదే విధంగా ఆథరైజేషన్ టోకెన్ అనేది జనరేట్ అయింది. వన్స్ జనరేట్ అయిపోయినాక ఓకే, జనరేట్ అయిపోయినాక ఇది సెట్ చేయమంటున్నారు అన్నమాట. ఈ ఆథరైజేషన్ కోడ్ని మనకి సెషన్ సెట్ టోకెన్గా పెట్టమంటున్నారు. సో మీరు అలా అయినా సెట్ చేయొచ్చు. సో ఇది దీన్ని ఫాలో అవుతాం మనం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి టోకెన్ వస్తుంది కదా. సో ఆ టోకెన్ యూస్ చేసి యాప్ జనరేట్ టోకెన్ని చూద్దాం ఒకసారి. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆథరైజేషన్ కోడ్ ఏ కోడ్ అవుతుంది, ఇక్కడ ఉన్న మనకి ఈ దీంట్లో ఉన్న కోడ్ అవుతుంది అనమాట. సో ఇది నేను కాపీ చేస్తున్నాను, ఈ ఆథరైజేషన్ కోడ్లో దీన్ని పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి అది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఈ బ్రాకెట్ తీసేయండి. సో ఇప్పుడు మనం యాప్ సెషన్లో ఏమొస్తుందో చూద్దాం. యాప్ సెషన్లో డేటా ఈక్వల్ టు అనేస్తున్నాను, ప్రింట్ డేటా. ఓకేనండి, ప్రింట్ డేటా అంటున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ నాకు ఒక ఆథరైజేషన్ టోకెన్తో పాటు ఒక పెద్ద కోడ్ అయితే జనరేట్ అయింది కదా. సో ఫస్ట్ మనం దీన్ని కమెంట్లో పెడదాం. ఇక్కడ మనకి యాక్సెస్ టోకెన్ ఏదో యాక్సెస్ టోకెన్ ప్లస్ ఆథరైజేషన్ టోకెన్ రెండు ప్రింట్ అవుతున్నాయి. సో మనం ఒకసారి దీన్ని ఫిగర్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఒక యూఆర్ఎల్ అనేది వచ్చిందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యూఆర్ఎల్ని తీసుకొని ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. ఓకే, యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మనం బ్రౌజర్లో కానీ ఇచ్చినట్లయితే ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి ఓకే, ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్దాం. బ్రౌజర్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం ఒకసారి. పేస్ట్ చేస్తే ఇప్పుడు నాకు నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి యాక్చువల్గా. సో చూడండి, రీడైరెక్ట్ అయింది, నా వెబ్సైట్కి రీడైరెక్ట్ అయింది. లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను కదా ఈ వెబ్సైట్కి పెట్టుకోండి కావాలంటే అనేసి. సో ఇప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే దీంట్లో మనకి యాక్సెస్ టోకెన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని పైన వచ్చిన యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టెస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం యూఆర్ఎల్ని తీసుకొద్దాం. యూఆర్ఎల్ని పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈక్వల్ కనిపిస్తుందా, యూజర్ ఐడి అండ్ సింబల్ తర్వాత యాంపర్సెంట్ సింబల్ అనేది. సో దాని తర్వాత ఉన్న ఈక్వల్ టు ముందు నుంచి ఇక్కడ యాక్సెస్ టోకెన్ దాకా కాపీ చేసుకోండి. ఓకేనా, ఇది మన యాక్సెస్ టోకెన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది మన యాక్సెస్ టోకెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను దాన్నే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కొటేషన్స్ పెడతాను, ఎందుకంటే ఈ కోడ్ నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. సో ఇక్కడ కూడా వచ్చేసి కొటేషన్స్ పెట్టండి. సో ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ దీన్ని వచ్చేసి కమెంట్లో పెట్టండి. ఓకే, దీన్ని కమెంట్లో పెట్టండి. అండ్ ఇవన్నీ కూడా ఇంకేం అవసరం లేదండి మనకి. సో ఇవన్నీ కూడా నేను కమెంట్లో పెట్టేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం యాక్సెస్ టోకెన్ని జనరేట్ చేసుకున్నాం. ఇది మన యాక్సెస్ టోకెన్. ఓకేనా, ఈ యాక్సెస్ టోకెన్ని ఉపయోగించుకొని ఇప్పుడు మనం ఫర్దర్గా మనం ఆపరేషన్స్ అయితే చేద్దాం. అంటే మనం డేటాను గెట్ చేస్తున్నామో లేదో ఒకసారి తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఏపీఐ డాక్స్లోకి వెళ్ళండి. ఏపీఐ డాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా ప్రొఫైల్ fyers.get ప్రొఫైల్ అని. సో ఇది తీసుకురండి. ఓకే, సో ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. టోకెన్ ఈక్వల్ టు అని వచ్చింది కదా. టోకెన్ అనేది మన యాక్సెస్ టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టోకెన్ని రీప్లేస్ చేయండి యాక్సెస్ టోకెన్కి. ఓకే, ఇప్పుడు మనం కానీ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అండ్ మనం ఇంకా ఓకే మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనకి ప్రింట్ అవ్వదు అనమాట. సో నేను ప్రొఫైల్ ఈక్వల్ టు అని తీసుకుంటున్నాను. ఓకే, ప్రొఫైల్ ఈక్వల్ టు అని తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ ప్రొఫైల్ అంటున్నాను, ప్రొఫైల్. ఓకే, ఇప్పుడు నాకు సంబంధించిన డేటా అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి, ఒకసారి చూద్దాం. సో ఫైర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం కమెంట్లో పెట్టాం కదండి దానివల్ల. సో ఒక నిమిషం దానికంటే ముందుగా మనం ఇక్కడ ఇంత చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి టోకెన్ ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక
ఇది కాపీ చేసుకున్నాక ఇక్కడికి రండి. ప్రొఫైల్ కంటే ముందు యాక్సెస్ టోకెన్ తర్వాత ప్రొఫైల్ కంటే ముందు దీన్ని పేస్ట్ చేసినాక ఇక్కడ టోకెన్ తీసేయండి, ఎందుకంటే మనం యాక్సెస్ టోకెన్ వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఫాల్స్. ఓకే, ఇక్కడ fyers డిఫైన్ అయింది. ఓకే, దీన్ని ఎలా అని పెట్టుకోండి ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తామంటే py ఈ ఫైల్ పేరు app.py. సో చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం నా ప్రొఫైల్ వస్తుంది చూడండి. సో ఇక్కడ నా ప్రొఫైల్ వచ్చింది. కోడ్ తర్వాత డేటాలో ఇక్కడ డిస్ప్లే నేము ఓకే. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఓకే, ప్రొఫైల్, నెక్స్ట్ నా యూజర్ ఐడి వచ్చింది, పాన్ నెంబర్ వచ్చింది ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది నా కరెంట్ పాస్వర్డ్ అని ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట ఓకేనా. సో మీరు కావాలంటే వీటిని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇది ఎక్కడ ఉందండి, డేటా లోపల JSON ఫార్మాట్ అండి. ఇదంతా కూడా JSON లోపల ఈమెయిల్ ఐడి నేను చూపిస్తాను చూడండి. ప్రొఫైల్ ఆఫ్ డేటా ఆఫ్ ఈమెయిల్ ఐడి అని ఉంది. అండ్ ఇంకా కూడా మనం గెట్ చేసుకోవాలంటే నేను జస్ట్ ఈ లైన్ని కాపీ చేసి మరలా చూపిస్తాను చూడండి. సో పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నా నేమ్ చూడాలనుకుంటే ఎలా చూడొచ్చు అంటే ఇలా చూడొచ్చు. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసామంటే ఇప్పుడు మనకి ఓన్లీ మన నేము అవి మాత్రం వస్తాయి. ఈమెయిల్ ఐడి ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేసుకోవాలండి. సో ఇది మిస్ అయింది. సో అక్కడ కీ ఏముందో దాన్ని మనం యాక్సెస్ చేసినట్లయితే వస్తుంది, లేదంటే కీ ఎర్రర్స్ వస్తాయి. సో ఒకసారి చూద్దామండి, ఉండండి. సో హోప్ఫుల్లీ అది ఏంటంటే రిజల్ట్ లోపల ఉన్నాయి ఇవన్నీ కూడా, రిజల్ట్ లోపల. సో కాబట్టి మనం ఇక్కడ రిజల్ట్ లోపల ఇవ్వాలి. సో రిజల్ట్ ఆఫ్ అండ్ దెన్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఈమెయిల్ ఐడికి కరెక్టో లేదో చూసుకోండి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంది, ఈమెయిల్ ఐడి కరెక్టేనండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి రిజల్ట్ ఉండాలి. సో రిజల్ట్ ఆఫ్ నేమ్, రిజల్ట్ ఆఫ్ ఈమెయిల్ ఐడి ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసింది నా నేము, నెక్స్ట్ నా ఈమెయిల్ ఐడి రెండు కూడా వచ్చేసాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్గా మనం ఆథరైజేషన్ టోకెన్ని జనరేట్ చేసాం, అలాగే సక్సెస్ఫుల్గా మనం APIకి కనెక్ట్ అయ్యామన్నమాట. అండ్ అక్కడి నుంచి డేటాని గెట్ చేసుకోగలిగాం ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో టోకెన్ జనరేట్ చేసిన తర్వాత మనం ఇట్లా డేటాని తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలని దాని గురించి మాట్లాడదాం ఓకేనా. సో ఈ వీడియో అంతా కూడా యాక్సెస్ టోకెన్ జనరేట్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. సో ప్రతిరోజు కూడా మీరు ఇలా యాక్సెస్ టోకెన్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దాన్ని సింప్లిఫై చేస్తూ నేను ఏదైనా ఒక మంచి మెథడ్ని యూస్ చేసి, అంటే ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసి పెడతాను ఓకేనా. సో రేపటి వీడియోలో కలుద్దామండి. సో ఇలాంటి వీడియోస్ని మరిన్ని కావాలంటే ఖచ్చితంగా వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టే నేను ఈ ఆల్గో ట్రేడింగ్ వీడియోస్ని ఇంకా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మనం ట్రై చేద్దాం ఓకే. ఖచ్చితంగా లైక్ చేయండి, దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.